నేను కల్వల రామచంద్రరావు కుటుంబానికి వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ వారసులు ఎవరైనా ఉంటే మీ తాతగారు 62 ఎకరాలు భూమిని పేద ప్రజలకు పంచమని ఇస్తే భూదాన్ ట్రస్ట్ ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ భూమిని మీరు వాపస్ తీసుకోండి, మీరు వెనక్కి తీసుకోండి హైకోర్టులో తీసుకొని మీరే పేద ప్రజలకు పంచండి. ఎందుకంటే 80 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రభుత్వాలకి పేద ప్రజలు దొరకలే. ఖమ్మం జిల్లాలో భూదాన్ ట్రస్ట్ కింద దాదాపు 28,000 ఎకరాల భూములు దానం చేసిర్రు. మొత్తం తెలంగాణలో 1,80,000 ఎకరాలు భూదాన్ ట్రస్ట్కి దానం చేసిరట. నేను తెలంగాణ ప్రజలని, ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలను అడుగుతున్నా. ఆచార్య వినోబా భావే గారు భారతదేశంలో భూదానం అనే ఉద్యమాన్ని తెలంగాణ నుంచి స్టార్ట్ చేసిర్రు. మనందరికీ తెలుసు, పోచంపల్లిలో వెదిరి రామచంద్రారెడ్డి గారు దాదాపు ఒక 400 ఎకరాల భూమి దానం చేసిరు. ఆయన విగ్రహం కూడా పెడతాం. అట్లా చాలామంది జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దొరలు భూమి అనేది ఒక్కడి వ్యక్తిగత హక్కు కాదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. భూమి పంచడం అనేది చారిటీ కాదు, అది నైతిక బాధ్యత, న్యాయం, ధర్మం, రాజ్యాంగం కల్పించిన హక్కు. భూమి లేకపోవడం అంటే కూడు గూడు గుడ్డ లేకపోతే అది నాగరిక దేశమే కాదు. ఇలా పక్షుల కూడు చెదిరిపోతేనే ఎన్నో ఎన్జిఓస్ పక్షుల గురించి ఆలోచిస్తున్నాయి, పిచ్చుకల గురించి ఆలోచిస్తున్నాయి. ఇలా మానవత్వానికి, రాజ్యాంగానికి, ధర్మానికి, చట్టానికి, న్యాయానికి విరుద్ధంగా పనిచేసిన ఈ కలెక్టర్ని జైల్లో పెట్టాలి. కలెక్టర్ అనేటోడు రాజ్యాంగాన్ని రక్షించేటోడా, రాజ్యాంగాన్ని భక్షించేటోడా? ఒకవేళ నీకు ముఖ్యమంత్రియో, తుమ్మల నాగేశ్వరరావో, పొంగులేటో, బట్టో ఆర్డర్స్ ఇస్తే ఏం ఆర్డర్స్ ఇచ్చిర్రు, ఓరల్గా ఏం ఆర్డర్స్ ఇచ్చిర్రు, నీకు నోటిఫైల్ ఏం పెట్టిర్రు, మీ ఇద్దరి మధ్య ఏం ప్రొసీడింగ్స్ జరిగినాయి? ఇంతకుముందు టిఎన్ శేషన్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఎవరన్నా మంత్రులో, ప్రధానమంత్రిలో రూల్స్కి వ్యతిరేకంగా చెప్తే నేను చేయను సార్, ఇది రూల్స్కి విరుద్ధము, మీ పని మీరు చట్టం చేయడం వరకే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి అలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లా, రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకొని ఐఏఎస్లు అనేటోళ్ళ? మీరు సివిల్ సర్వీస్ పరీక్ష రాసి రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసే వచ్చారు కదా. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బ్యూరోక్రసీ ఫెయిల్ అయింది. ఇది కేవలం ఒక సంఘటనగా చూడొద్దు. చాలామంది నాకు బాధితులు చెప్పారు, మంది కొంపలు కూల్చే మంత్రులు, ముఖ్యమంత్రులు ఖబర్దార్, మంది కొంపలు కూల్చేటోళ్ళు పోవాలి, కాంగ్రెస్ కూలిపోవాలని చెప్తున్నారు బాధతోటి. వాళ్ళు వెలుగుమట్ల మట్టి సాక్షిగా చెప్తున్నారు. ఇవాళ హైడ్రా పేరుతో ఇవాళ జిహెచ్ఎంసీ అన్ని పర్మిషన్లు ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తుంది, మున్సిపల్ ట్యాక్స్ తీసుకుంటారు, రెవెన్యూ ట్యాక్స్ తీసుకుంటారు. ఒక ఇల్లు కట్టాలంటే 100 రకాల పర్మిషన్స్, 30 రకాల ట్యాక్సులు కట్టినాక ఆ ఇల్లు కూల్చే హక్కు నీకు ఎక్కడిది? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ వచ్చి కొత్త చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈరోజు డేట్ ఎంత? మార్చి 3, 2026. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇవాళ చట్టం తీసుకొస్తే ఇవాళ నుంచి అమల్లోకి వస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్ళకి పాత చట్టాలు ఎట్లా అమల్లోకి వస్తాయి? అప్పుడు బఫర్ జోన్లో లేని భూములు ఇప్పుడు బఫర్ జోన్లోకి ఎట్లా వస్తున్నాయి? అంటే మీకు కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. గవర్నెన్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పాత చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. పేదోళ్ళ ఉసురు తీసుకుంటున్నారు. వెలుగుమట్లలో జరిగిన ఘటనను ఒక గ్రామానికో లేదా ఒక సంఘటనగా చూడడం చాలా ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఇది తెలంగాణలో భూముల భద్రత ఎంత బలహీనంగా మారిందో చూపించే ఒక స్పష్టమైన హెచ్చరిక. ఈరోజు వెలుగుమట్లలో జరిగింది, రేపు ఇంకే జిల్లాలో అయినా జరిగే ప్రమాదం ఉంది. ఇది ఒక ఘటన కాదు, ఇది ప్రమాదకరమైన నమూనా. ప్రజలారా మేల్కొనండి. ప్రజాస్వామ్య పాలన కూలిపోతున్న సంకేతం ఇది. వెలుగుమట్లలో కనిపించింది పరిపాలన కాదు, అధికారవాదం, అహంకారవాదం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడ్డది. బ్యూరోక్రసీ అనేది నియంత్రణ తప్పిన పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ అధికారులు ప్రజలకు సేవ చేయడానికి నియమించబడ్డారు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల జీతగాళ్ళు, వీళ్ళు ప్రజల జీతం తీసుకునే సేవకులు, ప్రజాప్రతినిధులు. అలాంటిది ప్రజలు ప్రశ్నిస్తే పోలీసు బలగాలు, హక్కులు అడిగితే బుల్డోజర్లు. ఇది పాలన కాదు, రాక్షస పాలన. ఇది భయంకరమైన విధ్వంసకర పాలన. జిల్లా కలెక్టర్ పాత్ర నైతికంగా విఫలమైండు. జిల్లా కలెక్టర్ ఒక పరిపాలన అధికారి మాత్రమే. ఆయన జిల్లా మెజిస్ట్రేటు, ఆ జిల్లాలోని ప్రజలందరి హక్కుల రక్షకుడు కూడా. వెలుగుమట్లలో ఆయన పాత్ర ప్రజల పక్షాన కాకుండా, కన్నీటి బొట్లు కార్చే ప్రజల కన్నీళ్లు తుడవకుండా ఆ ప్రజల జీవితాన్ని చీకటి మట్టల్లోకి పారదోరిండు. చట్టం పేరుతో ప్రజల గౌరవాన్ని, ప్రజల జీవించే హక్కుని, ప్రజల స్వేచ్ఛని, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన నరరూప రాక్షసులు వీళ్ళంతా. చట్ట ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిరు. చట్టంలో పేర్కొన్న ప్రక్రియలు అలంకారాల కోసం కాదు, ఫైళ్ళ కోసం కాదు. ముందస్తు నోటీసులు లేవు, అభ్యంతరాల వినికిడి లేదు, డిస్కషన్ లేదు, డిబేట్ లేదు, డైలాగ్ లేదు, రికార్డుల పరిశీలన లేదు.
ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి? కలెక్టర్ దేనికోసం ఉన్నాడు, మంత్రులు దేనికోసం ఉన్నాడు, ఆర్డీఓ దేనికోసం ఉన్నాడు, ఎంఆర్ఓ దేనికోసం ఉన్నాడు, పోలీసులు దేనికోసం ఉన్నారు? పేద ప్రజల జీవితాలను విధ్వంసం చేయడానికి ఉన్నారా? పేద ప్రజల హక్కులు కాపాడడానికి ఉన్నారా? వెలుగుమట్లలో ఈ ప్రక్రియలన్నీ ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కిపెట్టాయి. ఇది చట్టం యొక్క అజ్ఞానం కాదు, చట్టాన్ని అవమానం చేయడం. ఈ రాహుల్ గాంధీ చెప్తున్న రాజ్యాంగాన్ని తూట్లు పడిచిండు రాహుల్ గాంధీ. వీఆర్ షేమ్ ఆన్ యూ. ఒకవైపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నువ్వు భారత రాజ్యాంగం పట్టుకొని పేద ప్రజల పక్కన న్యాయయాత్ర జోడో యాత్ర చేసినావు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గ్యాంగ్ రేప్ చేస్తుంది పట్టపగలు. మరి ఎవరిని శిక్షించాలి? పొంగులేటిని శిక్షించాలా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుని శిక్షించాలా, కలెక్టర్ని శిక్షించాలా? ఎవరు తప్పు చేసిర్రు? ఎవరికి శిక్ష చేయాలి? అదేవిధంగా భూమి హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఇది జీవన హక్కులో భాగము. ఈ హక్కులు పుస్తకాల్లో ఉండే పదాలు కాదు, ప్రజల రోజువారీ జీవితాలకి రాజ్యాంగం కల్పించిన ఆధారాలు. వెలుగుమట్లలో మానవ హక్కులన్నింటినీ తేలికగా విస్మరించారు. భూదాన్ ఉద్యమం అనేది, భూమి దానం చేయడం అనేది తెలంగాణ గౌరవం. ఇక్కడ వచ్చిన స్ఫూర్తితోటే దేశం మొత్తం భూములు దానం చేసిరు. ఆచార్య వినోబా భావే గారు బతుకుంటే AK-47 తీసుకొని వీళ్ళందరినీ షూట్ చేసి పడేటోడు, ఈ ముగ్గురు మంత్రులని, ఈ ముఖ్యమంత్రిని. తెలంగాణలో భూమి కేవలం ఆస్తి కాదు, అది ఎన్నో లక్షల మంది ప్రజల పోరాటాల ఫలితం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రజాకారుల నుంచి నేటి వరకు ఎంతోమంది రక్తతర్పణం చేసిరు. భూదాన్ ఉద్యమం తెలంగాణలో ఎందుకు బలంగా నిలిచిందంటే ఈ తెలంగాణ నేల న్యాయం, సమానత్వం, నైతికతను అర్థం చేసుకుంది. వినోబా భావే గారు చెప్పిన భూమి భావనకు ప్రస్తుత చర్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. భూదాన్ ఉద్యమ భూములని మింగడం అంటే తెలంగాణ చరిత్రని, తెలంగాణ అస్మితని, తెలంగాణ ఆత్మని చంపివేయడం. మహాత్మా గాంధీ గారు కలలుకన్న స్వరాజ్యం ఇది కాదు, పేదల భద్రతపై నిలబడిన రాజ్యం. కానీ ఈరోజు కనిపిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో నైతికతకు స్థానం లేదు, మానవీయ విలువలకు స్థానం లేదు. గాంధేయ విలువల పతనానికి స్పష్టమైన ఉదాహరణ. గాంధీ గారు వెనుక వస్తే వీళ్ళని ఆ కర్ర తీసుకొని చంపుతాడు, వీళ్ళందరినీ కర్ర తీసుకొని ఉరికించి కొడతాడు. ఒకవైపు హైడ్రా పేరుతో హైదరాబాద్ సంస్కృతిని హైడ్రా బ్యాడ్ అని చేసిర్రు. ఇప్పుడు ఎక్కడికన్నా పోతే హైడ్రా భయంతో హైడ్రా బ్యాడ్ అయిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి నరకం. ఎక్కడ చూసినా కూల్చివేస్తారు. ప్రజాపాలన కాదు, ఇది దగాపాలన. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే ఈ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చే రాజ్యం వచ్చిర్రు. మంది కొంపలు కూల్చిన ఊర్లో ఏం చేస్తారు? ఊరవతల ఉరికించి కొడతారు. మన రేవంత్ రెడ్డి గారు భూదాన్ భూముల గురించి ఏం మాట్లాడిండో కూడా చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడిండో కూడా వినాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చూడాలి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా చూడాలి, గీతమ్మ వాళ్ళ అమ్మాయి కూడా చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నా అంటే నేనున్నా అంటున్నాడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి పాలన కాదు తూతూ చీచీ పాలన అంటున్నారు. మరి భూదాన్ భూమిలో కదా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో వినండి ఒకసారి. చేసుకున్నాం అధ్యక్ష. మా సాంబశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడమాలు పురుషులు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఏ కలిగిందంటే డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇళ్ల పట్టాల కోసం వాళ్ళు ఎడ్యుకేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి డెఫినెట్ గా లీగల్ గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈ రోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోనే వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచన మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమనుంటే మీరు సూచనిస్తే డెఫినెట్ గా చేసుకున్నాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, మీరు ఏదైతే అసెంబ్లీలో చెప్పిర్రో ఇప్పుడు ఇమీడియట్గా 60 ఎకరాలకి ఫెన్సింగ్ వేయండి. 60 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి మొత్తం నిజ నిర్ధారణ చేసి అది భూదాన్ భూములని మీ భూభారత్లో ఇప్పుడు కొట్టినా కూడా తెలుస్తుంది. అది పేద ప్రజలకు పంచండి, అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, అక్కడే ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కూలగొట్టి మళ్ళీ ఇంకెక్కడో ఇల్లు ఇవ్వడం ఎందుకు? అది నీ భూమి కాదు, ఇది నీ భూమి కాదు. భూదాన్ భూదాన్ ఎవరికి కావాలి? భూమి దానం చేసిన దాత ఉద్దేశం ఏంది? పేద ప్రజలకు భూమి ఇవ్వాలి. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ జీవితం ఏందో, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావో మా అందరికీ తెలుసు, మాది ఖమ్మం జిల్లానే. తుమ్మల నాగేశ్వరరావు, నీ జీవితం ఏందో నాకు తెలుసు. భట్టి గారు, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏందో మాకు తెలుసు, మీ ఊరు పక్కనే మా ఊరు. నేనేమంటున్నానంటే ట్రాక్టర్ డ్రైవర్లు 100 కోట్లు సంపాదించవచ్చు, 1000 కోట్లకు అధిపతులు కావచ్చు. పాలు అమ్ముకునే సైకిల్ మీద పాలు అమ్ముకునే వాళ్ళు మంత్రులు కావచ్చు, 1000 కోట్లకు రావచ్చు. ఇవాళ బుర్రకథలు హరికథలు చెప్పుకునేటోళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. వి రెస్పెక్ట్ యువర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ట్రాక్టర్ డ్రైవర్లు 1000 కోట్లకు కావచ్చు, పాలు అమ్ముకునేటోళ్ళు లక్షల కోట్ల అధిపతి కావచ్చు,
బుర్రకథలు హరికథలు చెప్పుకునేటోళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు కావచ్చు. కానీ పేద ప్రజలు 125 గజాల కోసం భూదాన్ బోర్డు నుంచి వచ్చిన 125 గజాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని తమ రక్తాన్ని చెమటగా మార్చుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇవాళ ఒక హమాలీ సీన్ అనే ఆయన చూడండి, ఆ వీడియో చూస్తే గుండె పగిలిపోతుంది. ఆయన పాపం ఒక కూలి పని చేసేట ఆయన తన జీవితం అంతా కష్టపడి లక్షల రూపాయలు కూడబెట్టుకుంటే ఇవాళ ఆయన ఉరిపోసుకుంటూ అంటున్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి దయచేసి. ఈయన పేరు హమాలీ సీన్. చచ్చిపోవాలని ట్యాంక్ ఎక్కిన కానీ నా బిడ్డ నానాన్ని వెళ్ళి సాదుకోదని నానాన్ని నా బిడ్డ పెద్దలాడు దిగిచ్చినాను. ఒక బతుకుంటే అసలు అన్నీ నేను తీసుకుంటూ అసలు అది ఏం చేయాలో అర్థం కాదు. నేను కలవాలని 2 సార్లు ట్రై చేశాను. అంటే ఎక్కడైనా పోయినా మళ్ళీ గారికి కూడా 2 సార్లు ఫోన్ చేశాను. వాళ్ళు కూడా రేపు నిలమట్టం చేశారు. మొత్తం నిలమట్టం చేశారు. ఏం లేదు చేశారు. నాకు కనీసం కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చి నన్ను అబద్ధం ఆడుతున్నాను. నన్ను ఒక్కసారి కలెక్టర్ గారికి పోదామన్నా నా దగ్గర నాకు ఏదో నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడే చచ్చిపోతాను. నా పిల్ల నేను చచ్చిపోతాను. నోటీస్ ఇవ్వకుండా ఇవ్వలేదన్నా. నాకు నిజమన్నా నాకు నోటీస్ ఇచ్చినట్టు కనీసం సామాన్లు చదువుకునేవాళ్ళు కొనుకొచ్చారు బయటికి. దండ పెట్టి కాలు పెట్టి నా పిల్ల మీద కాళ్ళ మీద పెట్టకు డాక్టర్ కాళ్ళు పెట్టుకొని చేతులు పెట్టుకొని బయటకు కొంచెం బజెట్లు వేసారన్నా. పరిస్థితి అసలు కొంతమంది అసలు పిల్లలు కదా ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. అది ఏమైంది ఏమైంది అన్న 15,000 మంది వచ్చారండి. ఇట్లాంటి వందల కొద్ది విజువల్స్ ఉన్నాయి. మనిషి అనేటోడు ఎవడన్నా మానవత్వం ఉన్నోడు పొద్దున్న లేస్తే అన్నం తినేటోడు కనీసం ఆ వీడియో విజువల్ చూసి గుండె పగిలేటట్టుంది. తల్లిదండ్రులు పిల్లలు అక్కడ తల్లిదండ్రులు కింద పడిపోతే పిల్లలు ఇట్లా గుండెలు బాదుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. నాకైతే రాత్రి అంతా నిద్రపట్టలే. మా కుటుంబ సభ్యులకు కొంచెం హెల్త్ బాగాలేక నేను ఒక 1 వీక్ నుంచి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండాల్సి వచ్చింది. నేను చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు నాకు బాగా క్లోజు. మీరు మీ జీవితంలో చాలా కీలకమైన నిర్ణయాలు మేమంతా సపోర్ట్ చేసినాం. దయచేసి అన్న అంటే సీనన్న అని పిలిచారు. అక్కడ మొత్తం ఆ ఏరియాలో 900 ఇళ్లలో నీ ఫోటోనే ఉంది. మరి సీనన్న అన్న అంటే మరి మీ చెల్లెళ్ళని మీ తమ్ముళ్ళని మీ ఇట్లా రాక్షస ఆనందం పొందడాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి ఎవరు ఆయన భట్టి గారు, మీ ముగ్గురు మంత్రులు ఏమంటున్నారు? జనాలు తిట్లు చూస్తే మీ కుటుంబ సభ్యులు సిగ్గుతో తలదించుకున్నారు. ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టిరో అక్కడే వాళ్ళకి అర్హులైన పేదలందరికీ అక్కడే ఇల్లు ఇవ్వండి. మీరేమి అదనంగా చేయాల్సిన అవసరం లేదు. భూదాన్ని ఇచ్చిన భూమి అక్కడే ఇవ్వండి. అంటే అక్కడ కుట్ర ఏంటంటే ఖమ్మం కలెక్టరేట్ చుట్టూ ఇలా 100 ఎకరాలు ఈ పొలిటీషియన్స్ కొనుక్కున్నారు, మంత్రులు, రాజకీయ నాయకులు. ఈ 30 ఎకరాల్లో పేద ప్రజలు ఉండడము, ఈ కూలీ నాలి చేసుకునే కూలీలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఎందుకంటే అది 30 ఎకరాలు 250 కోట్లు అని చెప్తున్నాడు. దాని పక్కన ఒక మంత్రికి 100 నుంచి 150 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకో మంత్రికి 20-30 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. రాజకీయ నాయకులకు భూములు అని చెప్తున్నారు. చాలామంది బడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు భూములు సంపాదించారు. ఆ భూమి ఇప్పుడు అక్కడ విల్లాలు కట్టుకున్నారు గుట్ట మీద. ఇప్పుడు అది ఖమ్మంలో బంజారాయిల్స్ లాంటిది, ఖమ్మం పట్టణంలో బంజారాయిల్స్ లాంటి ప్రాంతం. ఇక్కడ ఈ పేదోళ్ళు, ఈ గరీబోళ్ళు ఎందుకు ఉండాలి, ఈ గుడిసెలోళ్ళు మా దగ్గర ఎందుకు ఉండాలి అని అంటే ఆ విలువైన భూములలో ఇప్పుడు విలువ వచ్చింది. వాళ్ళు తీసుకున్నప్పుడు తొండలు గుడ్లు పెట్టని భూములు అవి. ఆడ పాములు చెట్లు కొట్టుకొని వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి భూమిని చదును చేసుకుంటే ఇవాళ పేదోళ్ళని గద్దల్లాగా అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. అది మీ ప్రభుత్వ భూమి కాదు, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి కాదు, తుమ్మల భూమి కాదు. దయచేసి పొంగులేటి సీనన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా. 15 రోజుల్లో అక్కడ ముగ్గు పోసి ఆ 900లో అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోతే నేను మా సైన్యం మొత్తం తెలంగాణ భూమిపుత్రుల సేన అక్కడ దిగుతుంది. ఇక నీ పతనం అక్కడి నుంచే. తుమ్మల ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నీ జీవితం అంతా మంత్రి పదవిలో ఉన్నావు. నువ్వు ఒక ట్రాక్టర్ డ్రైవర్ నుంచి వ్యవసాయ కుటుంబంలో వస్తే ఎన్టీఆర్ గారు నీకు ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇస్తే ఇవాళ నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలకుడుగా నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 70 ఏళ్ల వయసులో నీ అమ్మనా బూతులు తిడుతున్నారు. అవసరమా నీకు? భట్టి గారు మీరు ఎంత కష్టపడి మీ అన్న ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిపించి అలా ఈ స్థితికి తీసుకొచ్చాడు. 3 మంత్రులు మీరు చెప్తున్నా ఆ పేద ప్రజలకి కనుక న్యాయం జరగకపోతే 3 మంత్రుల రాజకీయ జీవితం భూస్థాపితం చేస్తాం. 3 మంత్రులారా ఖబర్దార్, మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణ సమాజం నుంచి. ఆ పేద ప్రజల ఉసురు పోసుకోకండి. తెలంగాణలో 1,80,000 ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. ఆ భూదాన్ భూములు ఎవడు మింగిండు? భూములు మింగిన భూబకాసురులు ఎవరు? కొండలు మింగిన ఆనకొండలు ఎవరు? గుట్టలు మింగిన గుండాగాళ్ళు ఎవరు? గత ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పి మార్పు రావాలని చెప్పి ప్రజాపాలన చేస్తే మీరు 3 మంత్రుల నుండి పీకడానికి మీరు ఏం చేయడానికి? కనీసం ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పక్కన 20 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రాలో 20 హెలికాప్టర్లు తిరుగుతాయి.
మీ దగ్గర మన ప్రభుత్వం దగ్గర ఉన్న హెలికాప్టర్ను కూడా తెచ్చుకొని చేతగాని దద్దమ్మలు మీరు మొత్తము ఏమని తిడుతున్నారు తెలుసా మీరు? ఈ ముండమోపి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే ఎంత ఊడితే ఎంత అంటున్నారు. సిగ్గు మీకు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ముగ్గురు కూడా నాకు పర్సనల్గా తెలుసు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ యూ అండ్ కమాండింగ్ యూ. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ పౌర సమాజం. తెలంగాణ పౌర సమాజం కోసము మీ సోనియా గాంధీ గారు పంపించిన దూత దీపాదాస్ మున్షి గారు, మీ మీనాక్షి నటరాజన్ గారు, సిడబ్ల్యూసి మెంబర్ అజయ్ కుమార్ గారు మా ఇళ్లకు చుట్టూ తిరిగి 6 నెలలు మమ్మల్ని బతిమిలాడి మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని 31 నియోజకవర్గాల్లో మేమంతా తిరిగి సపోర్ట్ చేసినాం. 31 నియోజకవర్గాలు ఓడిపోయేటట్టున్నాయి. తెలంగాణ పౌర సమాజం సపోర్ట్ చేయాలని చెప్తే మేము మిమ్మల్ని నమ్మి, రాహుల్ గాంధీ మాటలు నమ్మి, సోనియా గాంధీ గారి మీద గౌరవంతో మేము మార్పు రావాలి, రాజ్యాంగ పాలన వస్తుందని చెప్తే మీరు అంతకన్నా ఆయన ఏమో రాహుల్ పాలన చూపించిండు, మీరేమో రెడ్డి దొరల పాలన చూపిస్తుంది. 90% పేద ప్రజల పక్షాన తెలంగాణ పౌర సమాజం అడుగుతుంది. మౌనంగా ఉన్న మేధావులది కూడా కుమ్మక్కే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో డాక్టర్ చేసిన కోదండరామ్ సార్ ఏం చేస్తున్నాడు, ఆకునూరి మురళి గారు ఏం చేస్తున్నారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అల్తాఫ్ జానయ్య గారు ఏం చేస్తున్నారు. ఇట్లా 70 మంది మేధావుల ఇంటికి దీపాదాస్ మున్షిని, అజయ్ కుమార్ గారిని నేను తీసుకెళ్ళినా. నేను కాంగ్రెస్ కండవా వేసుకొని, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాకపోయినా కూడా కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడు, నియంత పాలన చేస్తున్నాడు, అవినీతి పాలన చేస్తున్నాడు అని చెప్పి నా ప్రాణానికి రిస్క్ ఉన్నా కూడా నేను, అశోక్ సారు, సతీష్ కమాలు, మా టీం అంతా, ఒకవైపు జాగో తెలంగాణ అని మురళీ సారు, రఫీ అన్న, సోగరా బేగం అక్క, ఇట్లా చాలామంది మేము సోషల్ మీడియా మీరంతా కష్టపడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గొట్టంగా వాళ్ళట.